అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. 48 గంటలైనా అచ్చమ్మగుడు ఇంటికి రాలేదు, ఝాన్సమ్మగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 in 1 గడే. నేను చెప్పిన కదా బాయ్, వాళ్ళిద్దరు ఒకటేనని. ఇంకెంత 24 గంటలే కదా. ఆడొచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి వాళ్ళ కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగ నా విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని చెప్తా. హలో, నేను సార్ రామకోటిని. హలో సార్. అయ్యి బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్. నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. 2 Town మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్. మేటర్ చెప్పండి. ఆ కిర్లోస్కర్ గాడు, మురారి గాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి, ఏమైంది? మా స్టేషన్ లో 2 టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట. నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గానీ వెళ్తానంటారేమిటండి? నేను వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి, నాకేమవదు, చెప్పేది వినండి. వచ్చారు వింటాను. వద్దండి, వెళ్ళకండి. నా మాట విను. అక్కడ చాలా డేంజర్. ఏమండి? అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? అదే బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అదే నాకు భయంగా ఉంది. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలో వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి, నా షార్ట్ ఏంటి? మీ స్టైల్ ఏంటి, నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి, నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమిడియన్ నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి, భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి. వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదనతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా మెల్లగా సార్. తంబి, ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది, గంతేనంటావా అంటావేంటయ్యా? వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు, మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామరా. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 Townకి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు బాంబు పేలిలో బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి, వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబుల తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 కట్టుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయన ఇంకెవరు? ఆయన ఎవరు? ఆయనంటే దేవుడు. దేవుడు. సర్లే, పట్టండి.
ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. అయ్యో. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తానుండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యో, భయం ఎందుకు? నేనేం పరాయిదాని కానుగా. ఇదిగో, మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. ఉన్నారా దేవుడు? ఏంటో కేకలు? ఛాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలీదు, కాపాడండి. ఓరి నాయనో. బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్క నవ్వుతుండేంది? ఈడి ఏడిపే ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో 2 రౌండ్లు వేసుకో. వేసుకో వేసుకో వేసుకోరా బాబు. రేయ్, మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? డల్ల పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బ ఎలా తగులుతుంది? గద్గదా సంగతి. గదే. రేయ్, కట్లు మొత్తం ఇప్పి కొట్టుర్రా వీణ్ణి. వద్దు వద్దు, కట్లు మాత్రం పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? డ్రాయర్ కూడా లేదు. ఏం పర్లేదు, మేము మగాళివే కదా. ఇప్పండి రా. పొద్దు పొద్దు బాబాయ్, కట్లు పొద్దు, కట్లు పొద్దు రా. బాబోయ్, కట్లు పొద్దున్నారు బాబోయ్. బాబా, ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. ఏయ్, బాబా, ఏంటి? వద్దు వద్దు, నన్ను చెప్పకండి బాబాయ్. వద్దు బాబాయ్. మీరు రాయో, నేను లేకపోతున్నానండి. అయ్యో సార్, రక్షించండి సార్. మొత్తం తీసేస్తాయి బాబు. మళ్ళీ స్లిప్ అయిపోయాడు నాయన. సార్ సార్, రక్షించండి సార్. సార్ రక్షించండి సార్.
నువ్వా? నువ్వు ఈ వేషాలు ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ, నిన్ను మోసం చేసిన వీడి కాదు, వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీకో మొగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్, ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద. ఎందుకు ఇంత మోసం చేశారు? ఎందుకు ఇంత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళయిందంటే నేను చేసుకోనా, చీకొడతానా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రమేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంచక్క ఇద్దరితో సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదేం మాట అర్చన? ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది శీల చెడుని మగాడు కాదు, శీల ఉన్న మొగుడు. అవుట్ అవుట్. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. రేయ్! వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను. ఖబర్దార్. ఏమే అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే, ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాడొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నోర్మై, మగాడికి ఆడదానికి పూలగెట్టు. మగాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? స్పెషల్ గా పైనుండి ఊరి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం, వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతులు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా? నేను సతినా, సవతినా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రాది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుండి వదిలేసిన వాళ్ళకి మొగుడు దొరకలేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గాని జనం నేల మీద ఉయ్యరు. ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకం అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయను. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త వాడు చేసుకో.
ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన ముగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే నా తండ్రికి ఆనందిస్తాను. తీసుకో.